హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ అయితే చాలా స్పెషల్ అనమాట. అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచి వాటర్ అయితే తాగేసాను. నెక్స్ట్ ఏం చేస్తాను అనేది చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మన జున్నుగాడు వస్తాడు చూడండి. హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాయ్ గాయ్స్, మళ్ళీ కలుస్తాం. బాయ్ చెప్పు. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్. సో ఇప్పుడైతే మనం ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాం. దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం హనీ, అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు, అండ్ అలానే శనగపిండి. ఎలా మిక్స్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్, ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకుంటాం. నెక్స్ట్ కొంచెం అంటే కొంచెం పసుపు, కొంచెం తేనె అనమాట. కావాలంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నేనైతే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేయడమే. మంచి రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఫేస్ బ్రైట్ అవుతుంది అనమాట, అంటే నాకు అనిపిస్తుంది. బయట నుంచి తెచ్చుకొని వాడడం ఇష్టం లేని వాళ్ళు యూజ్ చేయొచ్చు. లేదంటే బయట ఫేస్ పౌడర్స్ దొరుకుతాయి కదా ఫేస్ ప్యాక్స్కి, అవి కూడా వాడుకోవచ్చు. ఇంతకు ఎందుకు వాడుతున్నాను అనేది మీకు ఈ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ తెలుస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక వీడియో ట్రై చేయడం, ఎట్లా వస్తుందో అని నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. చూద్దాం మొత్తానికి ఏమవుతుందో. అండ్ ఈరోజు గాంధీ జయంతి కదా, సో అందరికీ హ్యాపీ గాంధీ జయంతి. అందరూ ఇంట్లోనే ఉన్నారా? స్కూల్స్, ఆఫీసెస్ చాలా వరకు ఈరోజు హాలిడే కదా. అండ్ ఈరోజు నుంచి దసరా హాలిడేస్ కూడా స్టార్ట్ కదా.
అదిగో టడా. సో ఒక 20 minutes తర్వాత ఫేస్ వాష్ చేసుకుందాం. మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడైతే ఇది మొత్తం ఆరిపోయింది, అంటుకోవట్లేదు చూస్తున్నారు. ఇంకా కొంచెం ఇటు సైడ్ ఉంది. సో ఇది ఆరిన తర్వాత ఫేస్ వాష్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాం. చూసారా, ఇన్స్టెంట్గానే గ్లో వస్తుంది. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం పదండి. ఫస్ట్ అయితే ఇదనమాట. యాక్చువల్లీ కొంచెమే ఉంది మ్యాగీ, అది సరిపోదని చెప్పేసి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. సో బ్రెడ్ ఆమ్లెట్ నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. సో నేనైతే ఇక్కడ 2 eggs తీసుకుంటున్నా. మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎగ్స్ని బీట్ చేసుకుందాం. దాంట్లోకి అయితే నేను కొంచెం సాల్ట్ అండ్ అలానే కొంచెం కారం వేస్తాను. కారము, ఉప్పు, ఇంకా గుడ్లు 3 కలిపి మిక్స్ చేసేసుకుందాం. ఓకే, డన్. మా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మా గుండు ఒక గుడ్డు పలగొట్టాడు. కింద పడుతాడు. అరే చెత్తలో పోతాడు. నేను బ్రెడ్ని లైట్గా టోస్ట్ చేస్తున్నాను, నాకు అట్లనే నచ్చుతుంది అనమాట. కొంచెం బ్రౌన్ రాగానే తీసేస్తాను. ఇక్కడైతే మ్యాగీ రెడీ అవుతుంది. బ్రెడ్ని టోస్ట్ చేసుకున్నాం కదా, ఆ టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ఉంటుంది కదా, దాంట్లో డిప్ చేసుకొని ఇంకా 2 sides ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవడమే. అది వీడియో తీయడం అయితే మర్చిపోయాను, అందుకని చెప్పి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. మన జున్నుగాడ ఎగ్ బాగా తింటాడు, అందుకని చెప్పి నవ్వుతున్నాను, వస్తున్నాడు అనమాట. వాడికి ఎక్కడున్నా కానీ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఫుల్గా చేసేసాము. ఇంతకీ వీడియో ఏంటంటే, నెక్స్ట్ వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే నేను ఒక కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ గాయస్.